హాయ్ ఫ్రెండ్స్, నమస్తే పీపుల్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ శ్రీశైలం వ్లాగ్స్. కెమెరామెన్ పాండుతో నేను మీ శ్రీశైలం మాసనరీ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా లాగ్లో ఏం చూపించబోతున్నాను ఫ్రెండ్స్, నేను మా ఇంటి విలువేల పైన శ్రీ కోయిలకొండ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ప్రకృతి అందాల మధ్య కొండల మధ్యలో ఈ స్వామివారు స్వయంగా వెలిచాడు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు అందమైన గుట్టలు అండ్ ఈ స్వామివారి వెనకాల కోయిల్సార్ ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్, మన మహబూబ్నగర్ జిల్లాలో. సో ఈ కోయిలకొండ ఎక్కడ ఉంటుందంటే మహబూబ్నగర్ జిల్లాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్కి ఒక 130 కిలోమీటర్స్లో 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మేము నా ఫ్యామిలీతో వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ దర్శించుకోవడానికి. ఈరోజు నేను స్వామివారి విశేషాలు ఏంటో నేను పైకి వెళ్ళినాక చెప్తాను ఫ్రెండ్స్. ఇది గుట్ట పైన స్వామివారు వెలిచాడు ఫ్రెండ్స్. ఇక్కడ మన 550 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్. ఏకశిల గుట్ట పైన వెలిచాడు సో స్వామివారు. సో అక్కడ స్వామివారి వెనకాల ప్రాజెక్టు ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ పైకి వెళ్ళినాక. సో ఇక్కడ ఈ స్వామివారి విశేషాలు కూడా ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. సో సుమారుగా 2500 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ కోయిలకొండ వీరభద్రేశ్వర స్వామి స్వయంగా వెలిచాడంట ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ అందమైన కోనేరులు కూడా ఉన్నాయి స్వామివారివి. ఒకటి పాల కోనేరు అని, ఒకటి నీటి కోనేరు అని, పైన ఇంకొక కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. స్వామివారికి గుట్ట పైన మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అది బావిలాగా ఉంటుంది, చిన్నగా చూపిస్తుంది. తర్వాత దాని వెనకాల కోయిల్సార్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రతి సంవత్సరం వస్తుంటామండి మా ఫ్యామిలీ తరఫున. మా ఇంటి వేలవేలుపు ప్రతి సంవత్సరం విజిట్ అవుతుంటాము. సో పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇది ముఖద్వారం, ఇక్కడ నుంచి వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 550 మెట్లుంటాయి. సో ఇది కోయిలకొండ మండలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆచార్యపురం అనే విలేజ్ దగ్గర ఉంటుంది. సో చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ప్రతిసారి నేను విజిట్ అవుతా, ఎందుకంటే మా ఇంటి ఇలవేలుపు, మా ఇంటి దేవుడు శ్రీ కోయిలకొండ వీరభద్రేశ్వర స్వామి. సో ఇక్కడ నా ఫ్యామిలీతో కూడా వచ్చిన ఫ్రెండ్స్. నా పాప కూడా వచ్చింది ఈరోజు, నా బేబీ. నేను చూపిస్తా. చెప్పు నమ్మ చెప్పు. ఇప్పటి పాట నా పేరుతో పాట కావాలంట. నమ్మ చెప్పు మరి. పాట పెట్టాలనా? సరే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి కోనేరు దగ్గరికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి కోనేరు. సో ఇక్కడ 2 కోనేరులు ఉంటాయి స్వామివారివి. ఇక్కడ భక్తులు స్నానం ఆచరిస్తారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ పైన ఇంకొక కోనేరు ఉంది ఫ్రెండ్స్. ఇది పాలగుండం అంటారు. సో దీనికి పాలగుండం అని పేరు వచ్చింది. సో వాటర్ కూడా పాలలాగా ఉంటాయనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇది పాలగుండం అంటారు దీన్ని. సో ఇక్కడ వాటర్ తాగుతారు అన్నట్టు భక్తులు ఇక్కడ నుంచే. సో అది అక్కడి గుండము స్నానాలు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. పైన గుట్ట ఉంది, అతల పైన కూడా నీటికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైనుంచి కనిపిస్తుంది అది. సో గుట్టపైకి వెళ్ళాక మీకు స్వామివారి విశేషాలు, దాని వెనకాల కోయిల్సార్ ప్రాజెక్ట్ చూపిస్తా ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. 550 మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఏకశిలపై ఉంది స్వామివారు. ఏకశిలపై వెలిచాడు స్వయంభుగా. విచిపురం 2500 సంవత్సరాల క్రితం. సో చాలా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. 550 మెట్లు స్టెప్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ మనము కోయిలకొండ వీరస్వామి గుట్టపైకి వచ్చేసాం ఫ్రెండ్స్. వీరభద్రస్వామి రౌద్ర రూపంలో వెలిసిన శ్రీ వీరభద్రస్వామిని మనం మరికొద్దిసేపట్లో చూడబోతున్నాము. అంతకుముందు ఇక్కడ ప్రకృతి అందాలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా అంటేనే కొండలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కొండలు. అక్కడ వెంకటేశ్వర మొత్తం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది కోయిలకొండ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఆచార్యపురం అనే విలేజ్ దగ్గర ఈ కోయిలకొండ వీరభద్రస్వామి. సుమారుగా 450 మీటర్ల ఎత్తులో వెలిచాడు ఈ స్వామివారు. సో మొత్తం గుట్టలే ఉంటాయి ఫ్రెండ్స్. మహబూబ్నగర్ జిల్లా అంటేనే గుట్టలు, కోనలు. అక్కడ వేరే కిల్లా ఉంటుంది సార్, కిల్లా ఉంటుంది ఫ్రెండ్స్. భీమ్ పద్మం అనే కిల్లా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్కడ మన పీర్ల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ వచ్చేసి మన వీరభద్రస్వామి ఈ కొండ. ఓకే ఫ్రెండ్స్, మనం గుడి లోపలికి వచ్చేసాము. మన కోయిలకొండ వీరభద్రేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్స్, రౌద్రరూపంగా వెలిచాడు పెద్ద పెద్ద మీసాలైన నామాలతో. సో ఈ స్వామివారి విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూజారి దగ్గర ఉన్నాం మనము. స్వామివారిని తెలుసుకున్నాము. స్వామివారి విషయాలు పూజారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే పూజారి గారు. నమస్కారం. ఓం నమ శివాయ. స్వామివారు ఎంతో విశిష్టమైన వీరభద్రుడు. అయితే స్వామివారు ఉగ్రం రూపంలో ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే స్వామివారు ఇక్కడ స్వయంభు వెలిచిండనమాట.
2500 సంవత్సరాల క్రితమే స్వయంగా వెలిచాడు. అలాగే 550 మీటర్ల ఎత్తులో ఏకశిల బండ, ఆ బండ పైన కొండ, ఆ కొండ పైన స్వామివారు ఆ యొక్క గుండుకే ముఖం మాత్రమే వెలిచిందనమాట. అప్పటి నుంచి ఇక్కడ మా యొక్క పూర్వీకులు అర్చకులు అర్చకత్వం కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడికి విదేశాల నుంచి మరి వేరే దేశాల నుంచి కూడా స్వామివారికి దర్శనార్థం చాలామంది వస్తారు. అలాగే ఎక్కువ సంఖ్యలో వైశ్యులు మరియు లింగాయతులు మరియు జంగమోళ్ళు మరి బల్జోళ్ళు వేరే వేరే కులాలు కూడా అన్నీ స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. స్వామివారు మరి అత్యంత ప్రీతికరమైనది స్వామివారికి అభిషేకము, పంచామృత అభిషేకము. వచ్చిన వారు మొత్తము పంచామృత అభిషేకాలు చేసుకునే వెళ్తుంటారు. అలాగే స్వామివారు మరి ఎంతో విశిష్టమైన దేవుడు కాబట్టి ఆయన కోరిన వరాలన్నీ సమకూర్చుతాడు. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ యొక్క మొక్కుబడి చెల్లించుకొని పోతుంటారు. స్వామివారు ఇప్పుడు పూజారి గారు ఎప్పుడు ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. దవనముండం అంటారు. మరియు ఆ దవనముండం రోజున ఇక్కడ స్వామివారికి కోయిలకొండ ఊరేగింపున కోయిలకొండ ఊర్లో అర్చకుల మా ఇంటి దగ్గర నుంచి స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ కొండపైనకి వచ్చి ఆ స్వామివారిని ఇక్కడ ఉంచి మరియు రథోత్సవము, అగ్నిగుండము, తర్వాత కళ్యాణం కూడా జరుగుతుంది. అట్టి కార్యక్రమంలో దవనముండానికి అంటే మనకు ఓకే ఫ్రెండ్స్, స్వామివారి విశేషాలు. మీరు మహబూబ్నగర్ జిల్లాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. ఈ స్వామివారు ఎంతో విశిష్టమైన స్వామివారు. క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం వెలిసిన వీరభద్రేశ్వర స్వామి. సో ఇక్కడ స్వయంగా వెలిచాడంటే ఇంతకు మనకు పూజారి కూడా చెప్పారు. సో ఇక్కడ స్వామివారితో పాటు స్వామివారి వెనకాల మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్. అది మీకు తెలిసే ఉంటుంది, ప్రాజెక్టు కోయిల్సార్ ప్రాజెక్టు. ఈ స్వామివారికి ఆనుకొని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గుట్టపై నుంచి కిందికి వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ మెట్ల దారి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మెట్ల దారి నుంచే మనం వచ్చేసాము. మొత్తం 550 మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ చూడండి. వీరభద్ర స్వామి గుట్టపై నుంచి కిందికి చూడండి ఫ్రెండ్స్. అక్కడ కొండేరు కనిపిస్తుంది, ఒక నీటి కుంట కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఆచార్యపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గరనే ఇక్కడ ఆ విలేజ్కి లోనే ఇక్కడ స్వామివారు ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది వ్యూ. ఇక్కడ గుట్టలు చూడండి ఫ్రెండ్స్, ప్రకృతి గుట్టలు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. గుట్టలు, అమ్మలే, చెండులే, పండులే. చిట్టమ్మదా ఎక్కువ దిగదండి ఉండనన్నా మన పోనంట తొందర బావా మేము తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనము కోయిలకొండ వీరభద్ర స్వామి వెనకాల గుండం దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుండం ఇది 2500 సంవత్సరాల క్రితము కోనేరు. ఇక్కడ స్వామివారి కోనేరు. కింద కూడా వేరే కోనేరులు ఉన్నాయి, ఇంతకుముందు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ గుట్ట పైన ఉంది ఫ్రెండ్స్. ఇది గుడి వెనకాల భాగంలో చాలా లోతు ఉంది ఫ్రెండ్స్. ఇది నేను చిన్న ఉన్నప్పుడు చూసిన ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడు ఇట్లానే ఉంటాయి వాటర్ అయితే ఇక్కడ స్వామివారికి అభిషేకం ఈ వాటర్తోనే చేస్తారు. ఇది సపరేట్గా స్వామివారి కోనేరు. ఇది గుట్ట పైన ఉంటుంది, 550 మీటర్ల ఎత్తులో ఏకశిలపై ఉన్న స్వామివారి కోనేరు ఇది. ఇక్కడ వెనకాలే మన కోయిల్సార్ ప్రాజెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాము. కోయిల్సార్ ప్రాజెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన కోయిల్సార్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది వెనక సైడు. సో ఇది మహబూబ్నగర్ జిల్లాకి సాగునీరు అండ్ తాగునీరు అందిస్తుంది ఫ్రెండ్స్. ఏకైక ప్రాజెక్ట్ ఇది. కొన్ని వేల ఎకరాల్లో రైతులకి వరప్రదాయాన్ని అని చెప్పుకోవచ్చు. ఇది అన్నపూర్ణమ్మగా చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ని. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది కోయిలకొండ వీరభద్ర స్వామి వెనకాల నుంచి ఒక సైడ్గా అనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ కూడా చూపిద్దాం ఫ్రెండ్స్ ఇంతకు తర్వాత వీడియోలో. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నుంచి లాస్ట్ భాగంలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది రెండు గుట్టల మధ్యలోకి కలిపేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు. ఆ గుట్టకి గుట్ట కలిపి మధ్యలో ప్రాజెక్ట్ వేసేసారు ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాలో. సో ఈ ప్రాజెక్ట్ ఎండిపోయినప్పుడు కూడా మనకు గద్వాల ప్రాజెక్ట్ నుంచి, జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ కెనాల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది నింపడానికి. సో ఇది మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతులకి సాగునీరు అండ్ త్రాగునీరు అందిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు.
మన కోయిలకొండ వీరభద్ర స్వామి వెనకాల ఉంది ప్రాజెక్టు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కొండలు కొనలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే దీనికి కంటిన్యూగా ఉంటుంది ఫ్రెండ్స్. కోయంటిగా కోయిల్సా ప్రాజెక్ట్ అందాలు చూపిస్తాం మీకు, ఆ ప్రాజెక్ట్ విశేషాలు నెక్స్ట్ 2వ భాగంలో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.